ఆంధ్రలో పేరు నానిగాడైతే దాని పేరేంటి దేవుడు ఆస్తి కొట్టేశాడు, లేకపోతే బియ్యం తినేశాడు. ఇవన్నీ ఆయన చాలా గొప్పగా నా గురించి ఆయన పొగిడారు. వీరేమో ఉత్తమ పార్లమెంటేరియను. ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోనే కాదు, దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ పార్లమెంటేరియన్ అయినటువంటి శివనాథ్ అలియాస్ చిన్ని గారు, ఆయన ఎంత అత్యుత్తమం అంటే ప్రజాసేవ పట్టదు, బెజవాడ పార్లమెంట్ ప్రజలు పట్టరు, ప్రతిపక్షాలలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి కూడా పట్టించుకునే తీరిక లేదు, ఎమ్మెల్యేల గురించి కూడా పట్టించుకునేటువంటి తీరిక లేదు. వారికి ఎవరు పట్టరు. ఆయన అంతా బిజీ నోట్లు లెక్కెట్టుకోవటం, సాయంత్రానికి ఎంత వచ్చింది రాత్రికి క్లోజింగ్ బ్యాలెన్స్ చూసుకోవటం, వాటిని ఏ పూటకు ఆ పూట, లేకపోతే వారానికి ఒకసారి హైదరాబాద్ తరలించడమా, లేకపోతే రోజు ఈ సొమ్మెలిపోతే వెనకాల ఫ్లైట్లో ఈయన వెళ్తామా, ఈ బిజీగా ఉన్నారు. ఈ బిజీలో ఆయన నా గురించి నేదేదో దేవుడు ఆస్తి మా ఊళ్ళో ఎవడో చెప్పాడు, అది పుచ్చుకుని ఈయన ఏలాడతాడు. ఇక్కడ కుక్కతోక పట్టుకుని కృష్ణానది ఇటు నుంచి అటు సీతానగరం వరకు ఏదటం సాధ్యం కాదని అతనికి మెల్లగా అర్థం అవుద్ది. ఇప్పుడు ఏదైతే నిన్న శివనాథ్ అలియాస్ చిన్ని చెప్పినటువంటి దేవుడు ఆస్తి ఏదో అన్నాడు, ఇది ఆక్షన్ రోజు డాక్యుమెంట్. ఇది 5 ఎకరాల 30 సెంట్లు ఎంతో. ఇది 2006 సంవత్సరంలో 2007 సంవత్సరం ఈ 29 మార్చి 2007 ఉదయం 11 గంటలకి ఇది ఆక్షన్ జరిపింది. ఎవరయ్యా అంటే అప్పటి ఆర్జేసీ, మీ అందరికీ సుపరిచితమైనటువంటి ఆజాద్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా ఎండోమెంట్స్ కమిషనరేట్ లో అప్పుడు ఈ అసెట్స్ దేవుడు ఆస్తులను చూసేటువంటి సెక్షన్ లో ఉండేవారు. కమిషనర్ గారు పంపగా వారు, అలాగే ఒక ఆయన ఏదో రెడ్డి గారు, పుల్లారెడ్డి ఏదో రెడ్డి గారు అని అసిస్టెంట్ కమిషనర్ గారు ఉండేవారంట. వీరు ముగ్గురు కలిసి వచ్చి ఆక్షన్ పెట్టారు. ఆక్షన్ లో 135 మంది ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు డిపాజిట్ గా కట్టి ఆక్షన్ పాడుకున్నారు. ఎండోమెంట్ డాక్యుమెంటే నాది ధరావతుల జాబితా. 135 మంది 2 లక్షల చొప్పున ఆక్షన్ జరిగితే దాంట్లో నేనెట్టా కొట్టేశానో మరి మీరు ఈ కృష్ణానది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి, లేదా ఇక్కడి నుంచి అక్కడికి ఈద్దాం అనుకున్నటువంటి ఆ సమాచారం ఇచ్చిన గోదావరి మీరు పట్టుకున్న ఆ తోక ఎవరిదో వాళ్ళు చెప్పాలి, అది పుచ్చుకుని బయలుదేరిన మీరు చెప్పాలి. ఈ 135లో సరే వీళ్ళందరూ నేను వదిలిచ్చావంటే ఈ 135 మందిలో దాదాపుగా 50% మంది టీడీపీ వాళ్ళు. ఇందులో 30వ పేరు 2 లక్షల రూపాయలు కట్టినటువంటి 30వ పేరు కుల రవీంద్ర గారికి గుండికాయ, ఇంకేదో కాయో రోజు ఆయనతోనే ఉంటాడు, పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు. ఈ గుండికాయ కూడా నేను కొనేశానా, నాకు అమ్ముడయ్యాడా అంటే నేను మాట్లాడేప్పుడు ఉచ్చం నీచం. సరే నానిగాడు ఇట్లా చేస్తాడా చేయడా, కనీసం జ్ఞానం ఉండాలి కదా. పార్లమెంట్ దాకా వెళ్తాం ఢిల్లీకి, ఎంతసేపు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మాట్లాడితే ఎట్లాగా. చోటు మారినప్పుడు, మనం కూర్చునే కుర్చీ మారినప్పుడు ఆలోచన కూడా మార్చుకోవాలి. కానీ ఏదో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చేసి మాట్లాడినట్టు అక్కడ మాట్లాడినట్టు రాజకీయాల్లో ఒక ఎంపీ కుర్చీలో కూర్చుని, అందులో బెజవాడ ఎంపీ కుర్చీలో కూర్చుని ఎంతమంది గొప్పవాళ్ళు పనిచేశారు. ఇంతకన్నా అసలు మామూలుగా ఈ బెజవాడ ఎంపీ కుర్చీని ఎంత అధమస్థానానికి పడేయాలో, ఎంత నీచానికి పడేయాలో అంత నీచానికి పడేసిన పరిస్థితి ఈ సంవత్సరన్నర కాలంలో. నేను ఆయనకి చెప్తున్నాను మళ్ళొకసారి, మీరు లోకేష్ గారికి ఏదో అని చెప్పి, ఏదో బాగా దగ్గరని, ఇంకేదో అని, మీ ఇద్దరు ఒక్క అంచంలో తిని ఒక్క మంచంలో పడుకుంటారని రకరకాల బెజవాడంతా చెప్తున్నారు. అందుకే మీకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఎందుకంటే మీరు బాగా క్రికెట్ ఆడతారు కదా, గొప్పగా మీరు భారతదేశం తరఫున ప్రపంచ కప్పులు కొట్టుకొచ్చారు, చాలా కొట్టుకొచ్చారు కదా, అందుకని మీరు ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా అయ్యారు కదా. మీరు బాగా క్రికెట్ నేర్పరని చెప్పని గార్డులు గ్లౌస్ ఏమీ లేకుండానే 6లు కొడతారు కదా మీరు. అందుకని మీ ప్రావీణ్యం చేసి మీకు ఇచ్చారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. లోకేష్ గారితో చెప్పి ఇప్పుడు ఒక తోక పట్టుకుని మీరు బయలుదేరారు కదా, ఆ తోకకున్న తలకాయతో మాట్లాడి
విచారణ చేయించండి ఈ యాక్షన్ మీద. ఖచ్చితంగా ఆ భూములు దేవుడికి వెనక్కి లాక్కోండి. అధికారం మీది, ఏది పడితే అది చేస్తున్నారు కదా. 2012లో, 2007లో, 2014లో, 2015లో అప్పుడు సంఘటన జరిగిందని చాలా మా వాళ్ళ మీద కేసులు కడుతున్నారు కదా. కట్టండి. ఈ దేవుడి ఆస్తి 5.5 ఎకరాలు, 5 ఎకరాలు 30 సెంట్లు ఎంత అనుకుంటా, దీని వెనక్కి లాక్కోండి. సొల్లు కబుర్లు కాకుండా మీకు చావు ఉంటే నిజంగా అంటే అత్యున్నతమైనటువంటి అంటే ఎంతో మంది మహనీయులు చేసినటువంటి ఈ పార్లమెంట్ కుర్చీలో కూర్చున్నారు కదా, మీరు మాట నిలబెట్టుకోండి. మాకు అధికారం లేదు, మీరు దేవుడి ఆస్తి కొట్టేశానని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, చేయండి. ఇక నేను బియ్యం కొట్టేశానని ఏదో చెప్తున్నారు. బియ్యం కొట్టేశాను. ఈ బియ్యం కొట్టేసిన మాట ఇప్పుడు చాలాసార్లు చెప్పాను. నా మీద కేసీఆర్ పార్టీతో మీ తెలుగుదేశం పార్టీలని మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లని అందరిని అడగండి. లేదు దాంట్లో మీరు మీకు చేతనైతే, మళ్ళొకసారి చెప్తున్నా, మీకు చేతనైతే నాకు దాంట్లో యావజ్జీవ శిక్ష వేస్తారా, లేకపోతే 10 ఏళ్ళు వేయిస్తారా, 25 ఏళ్ళు వేయిస్తారా, వేయించండి. సరే, మీరు నా దగ్గర పనిచేసే అతనే తప్పు చేశాడని సాక్షాత్తు నేనే చెప్పాను. దానికి సరిపడా ప్రభుత్వానికి నష్టం లేకుండా నేను కడతానని కాగితం ఇచ్చాను. అధికారులు కట్టమన్నారు, నేను కట్టాను. కేజీ ఏదైతే ప్రభుత్వానికి నష్టం జరిగిందో కేజీ 90 రూపాయలు బియ్యం, కేజీ 90 రూపాయలు చొప్పున కట్టాను. గవర్నమెంట్ కొనుక్కునే అన్ని ఖర్చులు కలిపి మొత్తం స్టోరేజ్ ఖర్చులతో సహా కలిపి 45 రూపాయలు, 44 రూపాయలు, నేను 90 రూపాయలు చొప్పున కట్టాను. ప్రభుత్వానికి ప్రజల ఆస్తికి నష్టం లేదు కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అలియాస్ చిన్ని గారు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బియ్యం రవాణా మాఫియా నడిపేది మీరు కాదా? ఈ పెద్దిరెడ్డి ఎవడు మీ ఆఫీసులో కూర్చుని రోజు మొత్తం ఈ పార్లమెంట్ మొత్తంలో బియ్యం వ్యాపారం చేసేవాడు ఎవడు మీ ఆఫీసులో ఎందుకు కూర్చుంటున్నాడు? మీకు మేనేజర్ కాబట్టి. ఈ రేషన్ బియ్యాన్ని అమ్మేటువంటి మీ మాఫియా వ్యాపారంలో అదొక వ్యాపారం. దానిలో పెద్దిరెడ్డి నెల నెలా మీకు తీసుకొచ్చి ఈ బియ్యం మాఫియా నడిపేటువంటి మీ మేనేజర్ పెద్దిరెడ్డి 1.5 కోటి మీకు ఇస్తున్నాడా, ఇవ్వట్లేదా? జాగ్రత్తగా పొట్లం కట్టి హైదరాబాద్ పంపించుకుంటున్నారా, పంపించుకోవట్లేదా? బియ్యం నువ్వు అమ్ముకుంటా అదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మీరు చేస్తా, వైసీపీ వాళ్ళని క్రిమినల్స్ అంటారు. ఎవరు క్రిమినల్, ఎవరు బియ్యం తినేది? అంటే మీరు కళ్ళు మూసుకుని, అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఎవడు చూడండి, మీరు కళ్ళు మూసుకుంటే ఎవడు చూడలేదనా? లోకమంతా చూస్తుంది, కోడైకి వస్తుంది. మేం కాదు, మీ తెలుగుదేశం వాళ్లే మొత్తం టామ్ చేస్తున్నారు. మా ఎంపీ చిల్లరక తప్పితే దేనికి రాడు, నోట్లు లెక్కెట్టుకుంటాకి తప్పితే ఇంకొక దానికి పనికిరాడు. డబ్బు సంపాదించడం, కొట్టేయటం, ఇక్కడి నుంచి హైదరాబాద్ పార్సిల్ చేసేయడం, ఏదోటి చేసుకోవడం, ఇది అయిపోయింది. అక్కడతో ఆగల. 7 ఎమ్మెల్యేల్లో ఏ ఎమ్మెల్యేతో నీ కాపురం బాగుంది? ఎందుకు బాగలేదు? తేడా ఇక్కడే కదా, కొట్టుకుడిగాడే కదా. తిరువూరులో ఏం జరుగుతుంది అంటే, మీ మంచం ఫ్రెండో కంచం ఫ్రెండోతో మీకున్న పలుకుబడిని ఉపయోగించి తిరువూరు ఎమ్మెల్యేని డమ్మింగ్ చేశారు. అతనికి ఏంటంటే మామూలుగా ఎవరికో ఏదో కొబ్బరికాయ దొరికితే కిందేసుకోవాలి మీదేసుకోవాలి తెలియని పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యే ఉద్యోగం వచ్చి అతను కిందేసుకుని మీదేసుకునే పరిస్థితి ఉంటే అది అవకాశంగా తీసుకుని తమ్ముడు కిషోర్ని అడ్డం పెట్టుకుని మీరు మొత్తం పార్లమెంట్ మొత్తాన్ని లూటీ చేస్తున్నారా, చేయట్లేదా? కట్లేరు నుంచి జేసీబీలు, ప్రొక్లైన్లు 14 టైర్ల టిప్పర్లతో ఖమ్మంలోకి వెళ్ళిపోవట్లేదా? అంతా నీ ఫోటో అతికిచ్చే కదా. శివనాథ్ అలియాస్ చిన్ని గారు అక్కడితో ఆగట్లేదు కదా. మీరు అక్కడి నుంచి బూడిద ముందు పాపం మా దగ్గర నుంచి వచ్చిన షావుకారు చేసుకునేవాడు ఫుల్గా మొత్తం అంతా. ఆ షావుకారులో సగం వాటా తీసుకున్నారు కదా మీ కంచం ఫ్రెండ్తో మాట్లాడి. ఆ సగం వల్ల ఏదో వెనకటికి అరబ్ షేక్ గారు చలికి ఒంటికి తలకాయ పెట్టుకుంటాకిస్తే మొత్తం తోసినట్టుగా ఆ ఎమ్మెల్యేని తోసి చెన్నై కంపెనీకి ఇచ్చారా, ఇవ్వలేదా? అదే కదా తగదప్పుడు. బూడిద వదలట్లా, కట్లేరు వదలట్లా, కేసర కింద ఉంటది ఏంటి దాన్ని ఏంటండి కాదండి మునేరు వదలట్లా, కృష్ణమ్మను వదలట్లా, అన్ని చెరపడతామే కదా మొత్తం. దుర్గమ్మను కూడా వదలట్లేదు. లాస్ట్ లో వస్తాడు